నాట్ క్లెయిమ్ టు బి. అయిపోయింది. సో ఈ 2 years కానీ 5 years కానీ అంటే 6th classలో జాయిన్ అయిన వాళ్ళకి 5 years 7 years తర్వాత ఇంటర్లో జాయిన్ అయిన వాళ్ళకి 2 years. సో సారీ గైస్, నేను జస్ట్ కామెడీ మాత్రమే చేస్తున్నాను. అండ్ ఇంటర్లో జాయిన్ అయ్యి ఆదిత్యలో 3 years ఉండేవాడిని, నేను ఒక్కడినే అవుతున్నామో. సో నేను అన్న చేస్తే మీకు ఇంకో 1 year ఉంటుంది నేను తిట్టడానికి. జాయిన్ అవుతాను సార్ నెక్స్ట్ ఈ సెప్టెంబర్. జాయిన్ అవుతాను సార్ తప్పకుండా. సో చాలా విషయాలు తెలిసి ఇక్కడికి వచ్చాక అన్నారు, చాలా తెలిసి ఇక్కడికి రాకముందు అంటే ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా మాట్లాడాలి, ఇలా తరేమో అలా అంటే అనుకున్నాను. ఇక్కడికి వచ్చాక తెలిసింది చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు. రామ్ చరణ్, శ్రీధర్ అందరికంటే చిన్నోడు, కానీ శ్రీధర్ చాలా మెచ్యూర్గా బిహేవ్ చేస్తుంటాడు. సార్ మేము ఏం చేసినా ఇది ఎలా చేయకూడదు అలా చేయకూడదు అని శ్రీధర్ చెప్తుంటాడు. రామ్ చరణ్ ఎస్, ఎవరికీ తెలియదు రామ్ చరణ్ ఏం అందరూ సైలెంట్ అనుకుంటారు, ఏం చేయడం అనుకుంటారు. వదిలేండి సార్ మైక్లో చెప్పడం. సో నీట్ ఎక్స్పీరియన్స్ అంటే ఆల్రెడీ అర్థమైంది, ఈసారి సరిగ్గా రాదు అనుకున్నాను. సరే ఎంతవరకు వస్తే అంతవరకే ట్రై చేద్దామని చెప్పేసి ప్రిపేర్డ్ రెడీ అయ్యాను. సెంటర్కి వెళ్ళాను. అంటే ప్రతిసారి రాసే ఎగ్జామ్ ఉండదు కదా, వేరే సెంటర్కి వెళ్తాం, వేరే మనుషులు ఉంటారు, తెలిసిన వాళ్ళు కాదు. ఎప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు వేరే ఎగ్జామ్ టఫ్గా ఉందని అడిగే చేయాలి ఉండరు. ఎగ్జామ్ అయిపోయాక టీచర్ ఇచ్చే రియాక్షన్స్ వేరేలా ఉంటాయి. అప్పుడు దాకా పేపర్ ఎలా రాసు అన్నీ ఒక రకంగా అడుగుతారు, ఆ తర్వాత నవ్వుతూ అడుగుతారు పేపర్ బాగా రాశాను, అప్పుడు ఇంకా భయం వేస్తుంది. మామూలు పేపర్ రాసిందండి అంటే మామూలు పేపర్ రాస్తే తెలిసిపోతుంది ఇలా అంటారు అలా అంటారు. ఆ తర్వాత నవ్వుతూ అడుగుతారు పేపర్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరేలా ఉంటాయి, మన రిజల్ట్ మన రియాలిటీ వేరేలా ఉంటుంది. ఓకే, వెళ్ళాను ఎగ్జామ్ సెంటర్కి. ఐ టుక్ మై అప్లికేషన్, ఫొటోస్ తీసుకుని వెళ్ళాను. అంటే మెంటల్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను అనమాట. నా సెంటర్ కాదు, వేరేది అంటారు, తెలిసిన వాళ్ళు ఉండరు, టైం మేనేజ్ చేసుకోవాలి అది ఇది అని చెప్పి. సో నా చూసారు అప్పటికే టైం అయిపోతుంది. అంటే ఫింగర్ ప్రింటింగ్ ఇదంతా చేసేసరికి రెయిన్ పడుతుంది కదా ఆ రోజు. సో లేట్గా వచ్చారు అందరూ. అందుకని మిగిలినవి ఫార్మాలిటీస్ అన్నీ ఉంటే తర్వాత చూద్దాం, ఫస్ట్ ఎగ్జామ్ రాయించండి అని చెప్పి తీసుకెళ్ళాను. రూమ్కి వెళ్ళాం. ఐ ఫెల్ట్ ఏ లిటిల్ హ్యాపీ, ఎందుకంటే నా రూమ్లో సన్ముక్కున్నాడు. అంటే తెలిసినోడు ఒక్కడైనా ఉన్నాడు, ఓకే కొంచెం బాగుంటుంది, అంత భయపడితే రాయకూడదు అనుకున్నాను. లిటిల్ వైల్ లేటర్ ఐ ఫెల్ట్ మోర్ హ్యాపీ, ఎందుకంటే నా బెంచ్ పక్క బెంచ్ సన్ముక్తి. సో బోర్ కొట్టినప్పుడల్లా, భయం వేసినప్పుడు అలా చూడొచ్చు, నాకు ఎలా వస్తుంది అని చెప్పి చూడొచ్చు అనుకున్నాను. అంటే అక్కడ చూడలేరు. సో అప్పట్లాగే పేపర్ ఇచ్చారు, ఓపెన్ చేశారు, ఫార్మాలిటీస్ అది రాయాల్సినవి కోడ్స్ అవి రాయించారు. అయిపోయిన తర్వాత పేపర్ తీసాం. సరే అంటే ఫిజిక్స్ అంటే నాకు మామూలుగానే భయం సార్, అందుకని ఫస్ట్ బయాలజీతో స్టార్ట్ చేస్తాను. అంటే నాకు బాగా తెలిసిన సబ్జెక్ట్ అది ఒకటే, అంత బాగా కాదు బట్ నాకు తెలిసిన వాటిలో బెస్ట్ బయాలజీ. అందుకని ఫిజిక్స్ నార్మల్గా ఫస్ట్ ఫిజిక్స్ 3% చూస్తాను, దాన్ని బట్టి ఎస్టిమేషన్ వేసుకుంటాను ఈసారి పేపర్ ఎలా వస్తుందని చెప్పేసి. ఫస్ట్ 3 questions చూసాను, అర్థమైంది ఏదో తేడాగా వచ్చింది సార్ అని చెప్పి బయాలజీ తీసాను. బయాలజీ ఫస్ట్ క్వశ్చన్ చూసాను, ఇది కొంచెం అంటే ఇక్కడ ఇచ్చే పేపర్లో ఉండదు, పేపర్ మోడల్ అంటే అవుట్లైన్ అది మారుతుంది కదా. సో దానివల్ల నేను ఏదో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నానేమో, పేపర్ డిఫికల్టీ లెవెల్ నార్మల్గానే నేను స్టార్ట్ చేశాను, మారిపోయింది క్వశ్చన్స్. ఏదో సైజు సిలోమీటర్ అన్నారు, సూడో సిలోమీటర్ అన్నారు, నాకు అర్థం కాలేదు అసలు. సో బయాలజీ పేపర్ ఏదో చేశాను, అంటే బయాలజీ కూడా చేయకపోతే ఇంకేం చేస్తామన్న ఒక రెసిస్టెన్స్ చేసుకుంటే ఇలా బయాలజీ అంతా. ఆ తర్వాత అగైన్ టు ఫిజిక్స్.
ఫిజిక్స్ యా, మీరు ఎంత భయపడ్డారో దానికి ఒక 100 times ఎక్స్ట్రా భయపడ్డాను నేను. అంటే ఫిజిక్స్ పేపర్ స్టార్ట్ చేశాను, ఫస్ట్ 3 questions చూశాను, రాలేదు. 4th question నుంచి గ్యారెంటీ వస్తుంది, 4th question చూశాను, అర్థమైపోయింది. 4th question రాలేదు, 5th question రాలేదు, 6th question ట్రై చేశాను, క్యాలిక్యులేషన్ చేశాను 2 minutes వచ్చింది. ఓకే సార్ పేపర్ అయిపోయింది అనమాట అనుకున్నాను. ఆ తర్వాత డిమోటివేషన్ స్టార్ట్ అయింది. కాకపోతే చెప్పారు ఒక 5 questions రాలేదు, 10 questions రాలేదని చెప్పి పేపర్ మొత్తం వదిలేకు, మిగిలిన క్వశ్చన్స్ అయినా వస్తాయి, మ్యాక్సిమం ట్రై చేయని చెప్పి. ఇప్పుడు కూడా 5 questions రాలేదని చెప్పేసి ఇంటికి వెళ్ళి చెప్తే కొడతారని చెప్పి ఐ ట్రై. ఫస్ట్ నేను చేశాను, కొన్ని వచ్చాయి, కొన్ని రాలేదు. మళ్ళీ వెనకాల నుంచి స్టార్ట్ చేశాను. అంటే భయం వేసినప్పుడు అలా వెనకాల నుంచి స్టార్ట్ చేసి వెనకాల నుంచి చేసుకుంటూ వస్తాను అనమాట. సో వెనకాల నుంచి చేస్తుంటే ఓకే ఫెల్ట్ ఏదో వస్తుంది, స్టార్టింగ్లో క్వశ్చన్స్ అలా ఇచ్చారనమాట, చేసుకుంటే వెనకాల నుంచి వచ్చే క్వశ్చన్స్ కూడా అయిపోయినాయి. సో ఫిజిక్స్ పేపర్ రాసినప్పుడు నార్మల్గా భయం వేసినప్పుడు ఎవరికైనా హార్ట్ బీట్ అనిపిస్తుంది కదా. నేను ఫిజిక్స్ పేపర్ రాసిన చెప్పి నాకు ఒక గోల్డెన్ వర్డ్ అనిపించింది అన్నమాట. అది కాదురా లాంగ్ టర్మ్ కాదు, ఏదో అలా అనిపిస్తుంది. సరే ఫిజిక్స్ కొంచెం విచిత్రంగా ఉంది, తర్వాత చదివాను. కెమిస్ట్రీలోకి చేశాను. ఓకే నార్మల్ కాలేజ్ పేపర్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ అలాగే ఉంది పేపర్. చేశాను. అప్పుడు గుర్తొచ్చింది అన్నమాట ఫిజిక్స్ వదిలేసామా, అసలు ఫిజిక్స్ చేసామా అని స్టార్టెడ్ వర్కింగ్. సో లాస్ట్లో ఫిజిక్స్ మిగిలిపోయింది. మ్యాథ్స్ అటెంప్ట్ చేయగలని చేశాను. విచిత్రం ఏంటంటే లాస్ట్ జీటీస్కి వచ్చేసరికి అట్లీస్ట్ ఫిజిక్స్ ఇంతైనా వస్తున్నాయి, ఇంత స్కోర్ వస్తుంది అనుకున్నా. జీటీల కంటే దారుణంగా వచ్చింది అన్నమాట ఈ నీట్ 2025. సో నా పేపర్ అయిపోయింది. నాకు ఇంకా ఎక్కువ భయం వేసి ఎక్కడ వేసిందంటే, నేను నా పేపర్ గురించి భయపడుతున్నాను. అయిపోతుంది పేపరు, అయిపోతుంది, ఇంకా చేసేదేం లేదు, లాంగ్ టర్మ్కి వెళ్ళిపోతామని చెప్పేసి. నా పక్కన షణ్ముఖ్ ముందుకని కూకపోతే చేసేస్తున్నాడు పేపరు. కాసేపు ముందుకొని అలా షార్ప్గా చూసి చేస్తున్నాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి కొంచెం రిలాక్స్డ్గా చేస్తున్నాడు. ఓ అయితే మనకే అనుకున్నాను. సో అయిపోయింది, పేపర్ ఇచ్చేసాం. ఇంకా ఇంటికి వెళ్ళి తిట్లు తప్పం అనుకున్నాను. ఆ తర్వాత అందరూ లేచి వెళ్ళిపోతున్నారు. నేను వెళ్ళే షణ్ముఖ్ దగ్గరికి, నాకు మాట్లాడే పోయింది మొత్తం. సో షణ్ముఖ్ వచ్చాడు, ఏరా పేపర్ అలా రాసారా, లాంగ్ టర్మ్ లేదా పేపర్ పోయింది, నేను లాంగ్ టర్మ్ తీసుకుంటాను, నేను కూడా రా. సార్ అది చెప్పాలి సార్, యాక్చువల్ మీకు తెలియదు కదా సార్. ఎప్పుడైనా ఎగ్జామ్లో కొంచెం తక్కువ మార్కులు వచ్చాయంటే, ఇప్పుడు ఫిజిక్స్లో 150 వచ్చేది, 140, 130 వచ్చింది అనుకోండి సార్. ఫస్ట్ ఇదిగోండి సార్, ఇప్పుడు కూర్చున్నాడు కదా సార్, వీడు సార్ ఫస్ట్ ఇది స్టార్ట్ చేస్తారు. అయిపోయిందా, నేను లాంగ్ టర్మ్ తీసుకుంటాను అయిపోయింది. ఆ తర్వాత ఇంకోటి ఎవరు ఉంటుంది సార్, శ్రీధర్. యాస్ శ్రీధర్. అప్పుడు శ్రీధర్ చెప్తాడు అందరికి, మన ఇద్దరం కలిసి లాంగ్ టర్మ్ వెళ్దాం శ్రీధర్ అంటాడు. అని ఏమనుకుంటారో తెలుస్తారు, జిఆర్టీకి రెసిడెన్సీ అనుకుంటారు, ఏంటో తెలుస్తారు, లాంగ్ టర్మ్కి వెళ్ళిపోదాం అంటారు. లాస్ట్ 3-4 monthsగా మేము అలాగైనా చేసాం, ఏదో సీరియస్గా చేయలేదు, బట్ బాగా ధ్యానం చేసాం లాంగ్ టర్మ్ సార్. కరెక్ట్గా పేపర్ అయిపోయినాక నాకు అదే గుర్తొచ్చింది సార్, మేము కష్టపడి చేతపడి చేసాం, నిజంగా లాంగ్ టర్మ్కి వెళ్ళిపోతాం ఈసారి అని చెప్పి. సో షణ్ముఖ్ వచ్చాడు నా దగ్గరికి, లాంగ్ టర్మ్కి వెళ్ళిపోతారా అంటే నేను కూడా అన్నాడు. అప్పుడు ఇదంతా గుర్తొచ్చింది అన్నమాట. వీడు కామెడీ చేస్తున్నాడు, నా పరిస్థితి నిజంగా తెలియదు అని, నేను నిజంగా లాంగ్ టర్మ్కి వెళ్ళిపోతారా అన్నాను. నేను కూడా నిజంగానే చెప్తున్నాను రా, తేడా ఉంది అనుకున్నాను. ఆడు వాక్ మారింది. జనరల్గా నార్మల్గా నడిచేవాడు కొంచెం సరే నీకు ఆకలిస్తుంది, నాకు తెలుసు. నీకు వేస్తుందా, నువ్వు ఎంత తిన్నావు అది వెళ్ళిపోతున్నప్పుడు చెప్పాడు అన్నమాట. నేను ఇంతకే అటెంప్ట్ చేశాను, నాకు కూడా ఫిజిక్స్ చాలా టఫ్ అనిపించింది. నా పక్కన వాడైతే 2 questions అటెంప్ట్ చేశాను. జనరల్గా అందరూ బాధపడతారు కదా, ఐ వాస్ లైక్ ఎస్
ఫిజిక్స్ నాకే కాదు అందరికీ పోయింది. ఆడు అందుకే అటెంప్ట్ చేశాడు, నో ప్రాబ్లం, అందరూ అదే రేంజ్లో ఉన్నారు. సో కాలేజ్కి వెళ్ళాను, వీపీ సార్ అక్కడే ఉన్నారు. వీపీ సార్ అప్పుడు దాకా చాలా పాపం కదా సార్, ఈసారి ఎంత వచ్చింది సార్, అంత వచ్చింది సార్, ఈసారి సెక్రటరీ చేయలేకపోయినా. సార్ వచ్చి అడిగారు ఎంత, సార్ సాయం సార్ అడిగినట్టున్నారు, ఎంత వచ్చిందా అంటే వీపీ సార్ నవ్వడం మొదలు పెట్టారు. రామ్కి ఎంత వచ్చిందంటే ఎంత వచ్చింది సార్, ఈసారి పోతుంది అంటే ఈ గ్రాబ్ మై హ్యాండ్. నాకు భయం స్టార్ట్ అయింది, ఎప్పుడు తిడతారు కదా చేయందుకు పట్టుకున్నారు. అదేరా సార్ అందరికీ తగ్గింది, నువ్వు అనుకున్న మార్క్స్కి కటప్ దాటొచ్చామో సారి, పేపర్ చాలా టఫ్గా వచ్చిందని చాలా ఇన్స్టిట్యూషన్స్ నుంచి చెప్పారు. ఫస్ట్ మేము అది అనుకున్నాము, లైక్ అచ్యుత్ కూడా ఫోన్ చేసి చెప్పాడు ఎన్నో వదిలేసానని. అందుచేత మీరు టోటల్ పేపర్కి అటెండ్ చేయకపోవచ్చు, కానీ మీరు అటెండ్ చేసిన పేపర్కి మీకు వచ్చిన మార్క్స్ ఎక్కువ అని చెప్తారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ, టోటల్ హ్యాపీ. సో క్లాస్ రూమ్కి వెళ్ళి కూర్చున్నాం, అందరూ వచ్చినప్పుడు అంటే అరే లాంగ్ టర్మ్లో నిజంగానే అనుకున్నాం, లాంగ్ టర్మ్ వచ్చేసింది, మనం లాంగ్ టర్మ్ తిరిగాను అనుకున్నాం. ఆ తర్వాత అచ్యుత్ వచ్చాడు. అచ్యుత్ చాలా బాధగా సమోసా జిలేబీ పట్టుకుని వచ్చాడు క్లాస్కి. అంటే ఆ బాధను చాలా కవర్ చేసుకుని నవ్వుతున్నాడు. అలా బెంచ్ వెళ్ళి కూర్చున్నప్పుడు చెప్పాం, అచ్యుత్ ఎంత వచ్చిందా, అచ్యుత్ చాలా ఎక్కువ వస్తాయి కదా నీకంటే, వద్దురా పోయిందా ఫిజిక్స్ అని నవ్వుతూనే చెప్పాడు. పోయింది ఫిజిక్స్ సార్ అని చెప్పి, లేదు అచ్యుత్ అందరికీ పోయింది అన్నా అంటే అవునా పోయింది అందరికీ, ఓకే హ్యాపీ అదనమాట. వర్ధనైతే వదిలేసాడు అక్కడికే, మధ్యలో అయిపోయింది ఆ బయాలజీ దగ్గర అయిపోయింది. ఇంకా నేను రేపు హైదరాబాద్ వెళ్ళిపోతా, ఎల్లుండి ఇటు 3 వస్తా, మీరేం చేయాలనుకుంటే మీరు ఇక్కడ చేసుకోండి. యాక్చువల్గా ఈ పేపర్ ఇచ్చాము, నేనేం కరెక్ట్ చేస్తాను ఈ పేపర్, నా పేపర్ నాకు ఎలాగ అర్థం అయిపోయింది, నా పేపర్లో ఏం రావాలి. సో ఈ పేపర్ ఇస్తే మేమే డిప్రెషన్లో ఉన్నామంటే ఆడు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆ డిప్రెషన్ ఏంటో తెలీదు, అండ్ నవ్వుతో మాట్లాడాడు రోజంతా. సో ఫ్రెండ్స్ చాలా మంచి ఫ్రెండ్స్, బాధపడే టైం కూడా ఎవరన్నమాట. అసలు వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తారు, నవ్వించడానికి ట్రై చేస్తారు, భయపెట్టడానికి ట్రై చేస్తారు. 2 years I traveled with them, I still couldn't tell it out successfully. సో అది చాలా విచిత్రంగా మాట్లాడతారు. అప్పటిదాకా పేపర్ పోయిందని నా బాధలో నేను ఉంటాను, వాళ్ళు వచ్చేదో చెప్తారు, వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పే విధానం ఎలా ఉంటుందంటే చివరికి పేపర్ గురించి ఆలోచించడం మానేసి వాళ్ళు చెప్పిన దాని గురించి ఆలోచిస్తాం అన్నమాట. నాకు తెలిసింది ఒకటే, ఆయనకి ఎక్కువసేపు మాట్లాడతాను సారీ. అండ్ జువాలజీ సార్, బాటనీ సార్, ఫిజిక్స్ సార్ ఫీల్డ్తోనే చేయమన్నారు. ఫిజిక్స్ ఎప్పుడు అలాగే వస్తాయి, అలాగే వచ్చాయి కూడా. బాటనీ సార్ ఆయనే స్టార్ట్ చేశారు రామకిరణ్. అది ఎవరికి నా పేరు రామకృష్ణ అని పిలవడం తెలియదు, ఇప్పుడు రామకిరణ్ పిలుస్తారు. థ్యాంక్ యూ సార్. నా పాత స్కూల్లో కూడా ఎవరో పిలవలేదు సార్ అలాగా, అంటే ఫుల్ ఫామ్ పిలవడానికి ట్రై చేశారు కానీ అలా షార్ట్ ఫామ్ పిలవలేదు. నాకు షార్ట్ ఫామ్ లేకుండా అయిపోయిందా అనుకున్నాను, షార్ట్ ఫామ్తోనే ఫేమస్ అయిపోయింది సార్ మొత్తం. ఇప్పుడు రామ్కి అంటే ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవుతారు సార్, ప్రతి ఒక్కరికి బుక్ చేయడానికి రెస్పాండ్ అవుతారు సార్. బాటనీ సార్ ఆయన ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతారో తెలీదు, ఆయన క్వశ్చన్ అడిగాక తెలుస్తుంది టెక్స్ట్ బుక్లో ఈ ముక్కు ఉంది అని చెప్పేసి, అప్పటిదాకా అర్థమే కాదు. ఆయన చాలా చిన్న డీటెయిల్ని కూడా క్వశ్చన్ చేసేసి అడిగేస్తుంటారు, భయం వేస్తుంటుంది. బట్ బయాలజీలో బాగా మార్క్స్ వచ్చాయంటే థ్యాంక్స్ టు సార్. అండ్ బయాలజీలో అనదర్ హాఫ్ జువాలజీ సార్. మీరు స్కోర్స్ పెట్టడం కానీ టీమ్స్ కింద డివైడ్ చేయడం కానీ దానివల్ల చాలా యూజ్ అయింది సార్. అంటే మేబీ మీరు ఒకవేళ టీమ్స్ పెట్టకపోయి ఉంటే బాటనీ ఎంత టఫ్గా ఉందో జువాలజీ కూడా అంత టఫ్గా ఉంటుంది అనుకునే వాళ్ళం. ఆ స్కోర్స్ పెట్టడం వల్ల ఒకవేళ ఆ పేపర్ కష్టంగా ఉండి జువాలజీ ఏం చదువుతాంలే అనుకున్నా కూడా మా టీం మెంబర్స్, మా స్నేహితులు చాలా అద్భుతంగా రకరకాల భాషలో తిట్టేవారు సార్, మార్కులు సరిగ్గా రాకపోతే. మా పేరెంట్స్ కూడా తిట్టలేదు సార్ ఎప్పుడు అలాగా, అంత అద్భుతంగా తిట్టారు. సో అప్పటి నుంచి గ్యారంటీగా చూస్తే తిట్టించుకోకూడదని చెప్పి నేను జువాలజీ
చదవడం స్టార్ట్ చేసా. అంటే అరే నీ వల్ల పడిపోయింది యావరేజ్, అది నువ్వు టీమ్ నుంచి బయటకు వెళ్ళిపోరా, నువ్వు ఫేమస్ పార్కర్స్లోకి వెళ్ళిపో, మా ఫ్లారెన్స్ ప్లేయర్స్లోకి అని చెప్పారు సార్. సో వాళ్ళ పప్పుల గురించి నన్ను పని చేసేవారు. సో ఇంకా వదిలేండి సార్, ఇంకా చాలు. సో ఆ తర్వాత జువాలజీ ఈజీ అయింది, జువాలజీ మీద హోప్స్ పెట్టుకోవచ్చు అని గ్యారంటీగా అనుకుంది మీ వాళ్ళే సార్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ కాలేజ్, గర్ల్స్, బాయ్స్, ఫ్యాకల్టీ, ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్. నేను ఏమన్నా అంటే యాక్చువల్గా మైక్ కూడా నచ్చట్లేదు నేను మాట్లాడటం, అదే చార్జ్ అయిపోద్దంట, ఆకలేస్తుంది. సో ఓకే. అండ్ నేను ఏమన్నా చేసింది మీకు నచ్చకపోతే ఇంకో 1 year ఇక్కడ ఉంటాను కదా సార్, గ్యారంటీగా మీకు నచ్చినట్టు తిట్టండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Yeah.